హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని కామెంట్ చేయండి. సో ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి గంగవేల్ కూర పప్పు అనమాట. సో దాన్ని అయితే వివాహ భోజనంబు. సో ఈరోజు రెసిపీ వచ్చేసి గంగవేల్ కూర పప్పు. సో గంగవేల్ కూరని కాడలతో సహా చిన్న చిన్న కట్ చేసేసుకొని ఒక 2-3 సార్లు మంచిగా కడిగేసి పక్కన పెట్టుకోండి. తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో కావాల్సినంత పప్పు తీసుకోండి, కందిపప్పు. దాన్ని కూడా ఒక 2-3 సార్లు మంచిగా కడిగేసుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాత అదే పప్పులో మనం కడిగి పెట్టుకున్న గంగవేల్ కూర ఉంది కదా, అది వేసుకోండి. అండ్ దాంతోపాటు టమాటాలు, పచ్చిమిర్చి అండ్ కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, దాంతోపాటు కొంచెం నూనె వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోండి. పప్పు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఆకుగా కనిపించకుండా ఉంటుందన్నమాట. సో పప్పు వేసుకొని అది మంచిగా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత పోపు వేసుకోండి. చిన్న గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఆవాలు, జీలకర్ర అవన్నీ కూడా వేసి మంచిగా ఫ్రై చేసేసుకొని, ఎండుమిర్చి అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఉడికించుకున్న పప్పులో ఈ తాలింపుని వేసేసుకోవాలి. అంతే, తాలింపుని వేసేసుకొని వెంటనే కలిపేసుకోకండి, మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత కలుపుకొని ఆ తాలింపు ఫ్లేవర్ అనేది కూరకి బాగా పట్టుకుంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఈరోజు రెసిపీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటాను. సో మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.